తెలుగు రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన హైటెక్ హైవే త్వరలోనే అందుబాటులోకి రానుంది. తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని దేవరపల్లి మధ్య 162 కిలోమీటర్ల దూరం నిర్మించిన అత్యాధునిక రహదారి తుది మెరుగులు దిద్దుకుంటుంది. భద్రత కోసం సీసీ కెమెరాలు, విద్యుత్ వెలుగుల కోసం సోలార్ ప్యానెళ్లతో పాటు QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా హైవేలో ఎక్కడ ఉన్నారు, ఎటువైపు వెళ్లాలి, పెట్రోల్ బంకులు ఎంత దూరంలో ఉన్నాయి వంటి సమాచారం తెలుసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ రోడ్డు మీద ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి టోల్ ఫీజు వసూలు చేస్తారు. 5 ప్రాంతాల్లో అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, రాంగ్ రూట్లో వెళ్లినా నేషనల్ హైవే అధికారులకు అలర్ట్ వెళ్లిపోతుంది. వాహనాలు ఓవర్ స్పీడ్లో వెళ్తే ఆటోమేటిక్గా చలానా పడిపోతుంది. హైవే నుంచి ఎగ్జిట్ తీసుకునేటప్పుడు జరిమానా కట్టాల్సిందే. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ప్రస్తుతం విజయవాడ, రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి. వైజాగ్ చేరుకోవడానికి 12 గంటలకు పైగా సమయం పడుతుంది. కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే హైదరాబాద్ టు విశాఖపట్నం మధ్యన దూరం 56 కిలోమీటర్లు తగ్గుతుంది. అలాగే సుమారు 2 గంటల ప్రయాణ సమయము తగ్గుతుంది. నేషనల్ హైవే 65లో హైదరాబాద్ టు విజయవాడ మధ్య సూర్యాపేట నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఖమ్మం వెళ్లొచ్చు. అక్కడి నుంచి కొత్తగా నిర్మించిన నేషనల్ హైవే 365 BG ద్వారా ఏపీలోని ఏలూరు జిల్లా దేవరపల్లి దగ్గర NH16తో అనుసంధానం అవుతుంది. అక్కడి నుంచి కొవ్వూరు, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రేచర్ల దగ్గర ఈ రోడ్డు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. సుదూర ప్రయాణాలు చేసేవారు సేద తీరడానికి వీలుగా ప్రతి కిలోమీటర్లకు ఒక చోటు 5 ఎకరాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇక్కడ పెట్రోల్ బంకులు, వాష్రూమ్స్, హోటల్స్ వంటివి ఏర్పాటు చేస్తారు. ఈ హైవే మీద 9 చోట్ల మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో బాధితులను తరలించడానికి 5 కిలోమీటర్లకు ఒక చోట డివైడర్ ఓపెన్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఈ రహదారి నిర్మాణానికి కేంద్రం 4,451 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఖమ్మం జిల్లాలోని వందనం గ్రామం దగ్గర ఈ రోడ్డును నాగపూర్, అమరావతి హైవేతో అనుసంధానిస్తున్నారు.